ఫైనల్ చాప్టర్‌కి వచ్చేసాం బయాలజీలో. అదేంది అంటే ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్. ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్. సో, ఇది చాలా పెద్ద లెసన్. మినిమమ్ 3 డేస్ పడుతది. సో, విల్ కవర్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్. ఓకే. ఫస్ట్ ఈ ఈ ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ అంటే ఏంటో చూద్దాం. ప్లాంట్ కింగ్డమ్ అంటే యానిమల్ కింగ్డమ్ అంటే ఏంటి? ప్లాంట్ కింగ్డమ్ అంటే ప్లాంట్‌కి సంబంధించిన మొత్తం అంటే కింగ్డమ్ అంటే ఏంటి తెలుగులో రాజ్యం. రాజ్యంలో ఎలాంటి ప్రజలుంటారు? వివిధ రకాల ప్రజలుంటారు కదా! సో, అలా ప్లాంట్స్‌లో ఉండే వివిధ రకాల మొక్కల గురించి, అంటే ప్లాంట్స్‌లో ఉండే వివిధ రకాల జాతుల గురించి, స్పీసీస్ గురించి, వాటి గురించి డిస్కస్ చేయడమే ఈ ప్లాంట్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్ అని కూడా అంతే. సో, యానిమల్స్‌లో ఉన్న వివిధ రకాల గురించి, వాటి యొక్క జీన్స్ గురించి, వాటి యొక్క జాతుల గురించి, ఎలా ఉద్భవించాయి, సో, ఇంకా ఏమైనా కొత్త జాతులు ఉద్భవిస్తాయా లేదా, సో, ఎలాంటివున్నాయి, ఎలా విడగొట్టారు అని చెప్పుకోవడమే ఈ యానిమల్ కింగ్డమ్. సో, మరి ఎలా క్లాసిఫికేషన్ చేశారు? అంటే ఎలా విడగొట్టారు? ఎలా దీన్ని విభజించారు అంటే క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? విభజన. క్లాసిఫికేషన్ అంటే విభజన. సో, ఈ కింగ్డమ్‌ని ఎలా క్లాసిఫై చేశారో చూద్దాం. ఎలా క్లాసిఫై చేశారు అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన పదం టాక్సానమీ. టాక్స్ ఉంది కాబట్టి ఇదేదో ఎకనామిక్స్ పదం అని మనం అనుకోకూడదు. సో, టాక్సానమీ. ఈ టాక్సానమీ అంటే ఏంటంటే ఏదైనా ఒక జీవిని చూడడం, పేరు పెట్టడం, దాన్ని ఏ జాతిలో ఇంక్లూడ్ చేయాలో చెప్పటం. ఇదే మనం ఇంగ్లీష్‌లో చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ ఎ సైన్స్ విచ్ డీల్స్ విత్ డిస్క్రైబింగ్. డిస్క్రైబింగ్ అంటే ఏంటి? వర్ణించడం. డిస్క్రైబింగ్, నేమింగ్ అంటే పేర్లు పెట్టడం. అండ్ క్లాసిఫైయింగ్ ద ఆర్గానిజమ్స్. ఇది ఏ జాతికి సంబంధించింది అని క్లాసిఫై చేయడం అని చెప్పే పద్ధతిని మనం టాక్సానమీ అంటాం. ఈ టాక్సానమీ ఎక్కడెక్కడ మనం వాడతాం అంటే ప్లాంట్స్‌లో వాడతాం, యానిమల్స్‌లో వాడతాం, ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మన కంటికి కనపడిన వాటితో కూడా మనం వాడతాం. అదేంటి మన కంటికి కనపడవు కదా! సో, ఎలా గుర్తిస్తారు సైంటిస్టులు వీటిని అంటే మైక్రోస్కోప్స్ ద్వారా వాటిని గుర్తిస్తారు. సో, ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ ఏంటి ఈ క్లాసిఫికేషన్ అంటే విభజన అని చెప్పుకున్నాం. మరి దీంట్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా? లేదా వీటికి ఏమైనా ఆర్డర్ ఉందా అంటే ఒక ఆర్డర్ ఉంది దీనికి. ఆ ఆర్డర్ చూద్దాం. ఆ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగాడు. సో, ఫస్ట్ ఆర్డర్ చూద్దాం మనం. ఆర్డర్ ఎలా ఉండిద్ది? ఆర్డర్ ఫస్ట్ ఎక్కడ మొదలైద్ది అంటే స్పీసీస్ దగ్గర మొదలైద్ది. కొన్ని స్పీసీలు కలిపి జీన్స్ ఫామ్ చేస్తాయి. ఈ జీన్స్ అని కలిపి ఒక ఫ్యామిలీ అవుతాయి. ఈ ఫ్యామిలీని కలిపి ఒక ఆర్డర్ అవుద్ది. ఈ ఆర్డర్‌ని కలిపి ఒక క్లాస్ అంటే తెలుగులో ఏంటంటే వర్ణన. సపోజ్ క్లాస్ అంటే ఏంటి? 7th క్లాస్, 8th క్లాస్ అట్లా అంటాం కదా! అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని కలిపి మనం ఒక క్లాస్ అంటాం. సో, ఈ ఆర్డర్స్ అన్నీ కలిపితే మనం క్లాస్ అంటాం. ఈ క్లాసులన్నీ కలిపి ఒక ఫైలం అంటాం. ఈ ఫైలమ్స్ అన్నీ కలిపితే ఒక కింగ్డమ్ అయిద్ది. ఇదేమో ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకి. ఇదేమో డిక్రీజింగ్ ఆర్డర్. ఫస్ట్ ఏంటది? స్పీసీస్, జీన్స్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలం అండ్ కింగ్డమ్. కొన్ని స్పీసీస్‌ని కలిపితే జీన్స్ అంటాం. కొన్ని జీన్స్‌ని కలిపితే ఒక ఫ్యామిలీ ఫామ్ అయిద్ది. కొన్ని ఫ్యామిలీలు ఫామ్ అయితే ఒక ఆర్డర్ అవుద్ది. కొన్ని ఆర్డర్స్‌ని కలిపి మనం క్లాస్ అంటాం. ఈ కొన్ని క్లాసులు కలిపితే మనం ఫైలం అంటాం. అన్ని ఫైలమ్స్‌ని కలిపి కింగ్డమ్ అంటాం. ఈ ఆర్డర్ నాకు గుర్తుపెట్టుకోవడానికి రాదు. సో, హౌ షుడ్ ఐ రిమెంబర్ అంటే ఒక కోడ్ ఉంది. ఆర్డర్ ఏంటయ్యా అంటే కేపీ అనేవాడు కాఫీ తాగుతూ జీఎస్ చదువుతున్నాడు. వెనక నుంచి వద్దాం. ఫస్ట్ ఏంటది? స్పీసీస్, జీన్స్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్. పి అంటే ఫైలం, కే అంటే కింగ్డమ్. ఈ ట్రిక్ కొంచెం మనకు వస్తుంది అనుకుంటున్నాం. కేపీ అనేవాడు కాఫీ తాగుతూ జీఎస్ చదువుతున్నాడు. మొత్తం 7 ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7. కాఫీ అనగానే మొత్తం స్పెల్లింగ్ రాసేయకూడదు. కేపీ అనేవాడు కాఫ్ తాగుతూ జీఎస్ చదువుతున్నాడు. సో, అలా గుర్తుపెట్టుకోవాలి ఈ ఆర్డర్‌ని. సో, మరి ఈ క్లాసిఫికేషన్ ఇలా అయింది కదా! మనం క్లాసిఫికేషన్ అని చెప్పుకున్నాం. ఇదేమో ఆర్డర్. మరి కొంతమంది సైంటిస్టులు దీన్ని ఎలా క్లాసిఫికేషన్ చేశారు అంటే కొంతమందేమో మనుషులు జంతువుల్లాగానే చేశారు. కొంతమంది ఇవి ప్లాంట్స్ కూడా ఉన్నాయ్యా బాబు! సో, మన ప్లాంట్స్ కూడా ఇంక్లూడ్ చేయాలని చేశారు. సో, అలా చాలా రకాల క్లాసిఫికేషన్స్ మనకు జరిగాయి. సో, ఇప్పుడు వన్ బై వన్ క్లాసిఫికేషన్ మనం డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు క్లాసిఫికేషన్ ఎలా డివైడ్ అయింది? ఈ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎలా డివైడ్ అయిందంటే
ఫస్ట్ ఒక ఆయన వచ్చాడు. ఫస్ట్ ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు కార్లస్ లిన్నేయస్. కార్లస్ లిన్నేయస్. ఈ పేరు చాలా ఇంపార్టెంట్. ఈయన్నేమంటారయ్యా అంటే ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అంటారు. ఏమంటారు ఈయన్ని? ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అంటారు. కార్లస్ లిన్నేయస్. ఈయన్ని ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అంటారు. ఈయన ఎప్పుడు చేశాడయ్యా అంటే 1758. 1758లో ఈయన చేశాడు. ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అంటారు ఈయన్ని. సో మరి ఈయన ఎలా డివైడ్ చేశాడు? ఈయన ఎలా డివైడ్ చేశారంటే 2 విధాలుగా డివైడ్ చేశాడు. ఏంటిది? ఒకదాన్నేమో ప్లాంట్ అన్నాడు. ఇంకో దాన్నేమో యానిమల్ అన్నాడు. ఈ ప్లాంట్స్‌లన్నీ కవర్ అవుతాయి. ఏంటి? అన్ని రకాల ప్లాంట్స్ దీంట్లో కవర్ అయిపోతాయి. అన్ని రకాల యానిమల్స్ దీంట్లో కవర్ అయిపోతాయి. మరి ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకు ఫెయిల్ అయిందంటే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి కదా భూమి మీద. మన కంటికి కనపడని జంతువులు అంటే ఏంటి? వైరస్, బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి కదా! సో అవి ఈయన కవర్ చేయలేకపోయాడు. కాబట్టి ఈ థియరీ ఫెయిల్ అయింది. ఈ థియరీ ఏంటిది? 2 ఉన్నాయి కాబట్టి 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటాం. 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటాం. ఎవరు ప్రపోజ్ చేశారు దాన్ని? కార్లస్ లిన్నేయస్. ఏ సంవత్సరంలో? 1758. ఈయన్నేమంటారు? ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అంటారు. ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. ఈ ప్లాంట్ కింగ్డమ్‌కి ఏం పేరు పెట్టారయ్యా అంటే ప్లాంటే. ప్లాంటే అనే పేరు పెట్టాడు. ఈ యానిమల్ కింగ్డమ్‌కేమో యానిమేలియా. యానిమేలియా అనే పేరు పెట్టాడు. సో అది. సో నెక్స్ట్ ఇంకో ఆయన వచ్చాడు. వచ్చి నేను సరే 3 తీసుకున్నానయ్యా అని చెప్పాడు. ఆయన ఎవరయ్యా అంటే ఎర్నెస్ట్ హెకెల్. ఎర్నెస్ట్ హెకెల్. ఫస్ట్ ఎవరు? కార్లస్ లిన్నేయస్. ఆయన ఎప్పుడు పెట్టాడు? 1758లో పెట్టాడు. సో ఎర్నెస్ట్ హెకెల్ ఏం చేశాడు అంటే 1866లో నేను ఒక థియరీ ప్రపోజ్ చేస్తాను. సో నేను కార్లస్ లిన్నేయస్ చెప్పినట్లు కొట్టేను, కాకపోతే ఇంకోటి యాడ్ చేస్తాను అని చెప్పాడు. కార్లస్ లిన్నేయస్ ఏమని చెప్పాడు? ప్లాంటే, యానిమేలియా. యానిమేలియా చెప్పాడు. మూడోది ఏంటయ్యా అంటే ఇక్కడ ప్రొటిస్టా. ప్రొటిస్టా. ఈ ప్రొటిస్టా అంటే ఏంటిదయ్యా అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజం సంబంధించింది. ఓకే. యూనిసెల్యులర్ అంటే ఏంటి? ఒక ఏకకణ జీవులు. అంటే ఒక్కొక్క కణానికి సంబంధించిన జీవులు. ఎగ్జాంపుల్స్ ఏంటివి? అమీబా, పారామీషియం ఇవన్నీ కదా! సో వీటికి సంబంధించింది. ఏంటిదది? ఈ ఎర్నెస్ట్ హెకెల్ ప్రపోజ్ చేసిన థియరీ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి కాబట్టి దీన్ని 3 కింగ్డమ్ అంటాం. 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటాం. 3 ఉన్నాయి కాబట్టి దీన్ని 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటాం. సో ఈయన ఒక టర్మ్ ప్రపోజ్ చేశాడు. ఏంటిది అంటే అది ఇకాలజీ. ఇకాలజీ అంటే ద రిలేషన్ బిట్వీన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. రిలేషన్ బిట్వీన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఈస్ కాల్డ్ ఇకాలజీ అని చెప్పాడు. సో ఇది 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్. సో ఇది ఫెయిల్ అయింది. ఎందుకు? ఈయన ఓన్లీ యూనిసెల్యులర్ మాత్రమే ప్రపోజ్ చేశాడు. మరి మల్టీ సెల్యులర్ సంగతి ఏంటి? అంటే ఒక కణం ఉన్న గురించి ఈయన చెప్పాడు ప్రొటిస్టా అనే గ్రూప్ ద్వారా. సో మరి ఇంకా మల్టీ సెల్యులర్ అంటే కొన్ని ఉంటాయి. మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కలిగి ఉంటాయి. సో మనుషులే ఉన్నారు, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కలిగి ఉన్నారు. సో వాళ్ళ గురించి ప్రపోజ్ చేయలేదు కదా! కాబట్టి ఈయన థియరీ ఫెయిల్ అయింది. ఏమేమి ఫెయిల్ అయిపోయినాయి? 2 కింగ్డమ్ థియరీ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు 3 కింగ్డమ్ థియరీ కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకో ఆయన వచ్చాడు. నేను 3 డొమైన్ ప్రపోజ్ చేస్తాను అన్నాడు ఈసారి. సో ఇంకో ఆయన వచ్చాడు. ఆయన ఏం ప్రపోజ్ చేయడు అంటే 3 డొమైన్ క్లాసిఫికేషన్. సో ఈ 3 డొమైన్ క్లాసిఫికేషన్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే కార్ల్ ఓస్ అని ఆయన ప్రపోజ్ చేశాడు. ఎప్పుడు? 1990లో ఆయన ప్రపోజ్ చేశాడు. కార్ల్ ఓస్ అని ఆయన 1990లో ప్రపోజ్ చేశాడు. సో ఏం డొమైన్స్? ఆయన ప్రపోజ్ చేసిన 3 డొమైన్స్ అనుకున్నాం కదా! ఏమేమి ప్రపోజ్ చేశాడు అంటే బ్యాక్టీరియా గురించి చెప్పాడు. సో బ్యాక్టీరియా గురించి చెప్పాడు. దాని తర్వాత ఆర్కీ బ్యాక్టీరియా గురించి చెప్పాడు. దాని తర్వాత యూకారియా గురించి చెప్పాడు. బ్యాక్టీరియా అంటే ఏమి వస్తుంది? ఇంకా ఇవన్నీ వస్తాయి కదా! ఎలా ఎగ్జాంపుల్ ఈ కోలి అనే ఒక బ్యాక్టీరియా వస్తుంది. ట్రూ ప్రోకారియోట్స్. అంటే ప్రోకారియోట్స్ అంటే ఏంటివి? ఏవైతే న్యూక్లియస్ లేనివో వాటిని ప్రోకారియోట్స్ అంటాం. ఈయన ప్రోకారియోట్స్ గురించి బ్యాక్టీరియాలో సజెస్ట్ చేశాడు. బాగానే ఉంది. దాని తర్వాత ఆర్కే బ్యాక్టీరియా అంటే ఎక్స్ట్రీమ్ అంటే ఏన్షియంట్ బ్యాక్టీరియా అంటే పాతకాల బ్యాక్టీరియా ఎప్పుడో ఉంటాయి కదా! అంటే ఎప్పటి నుంచో వరల్డ్ పుట్టినప్పటి నుంచి కొన్ని ఉన్నాయి. సో వాటి గురించి డిస్కస్ చేశాడు. యూకారియోట్స్ అంటే న్యూక్లియస్ కలిగి ఉన్న వాటి గురించి కూడా డిస్కస్ చేశాడు. ఈ 3 వచ్చేసి ఏం ఉపయోగం? మనకి యానిమల్స్ కావాలి కదా! కాబట్టి ఈ 3 డొమైన్ థియరీ అనేది కూడా ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఒక ఆయన వచ్చాడు. ఇది సక్సెస్ అయింది. సూపర్ సక్సెస్ అయింది. ఆయన చెప్పిన క్లాసిఫికేషన్ ఏంటంటే
ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్. సో ఆయన చెప్పిన క్లాసిఫికేషన్ ఏంటిది? 5 కింగ్డమ్. సో 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరై ప్రపోజ్ చేసింది అంటే ఈ పేరు చాలా ఇంపార్టెంట్. ఆర్హెచ్ విట్టేకర్. ఈ ఆర్హెచ్ విట్టేకర్ ఆయన ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేశాడు. ఎప్పుడు? 1990లో ప్రపోజ్ చేశాడు. సో ఇది సక్సెస్ అయిందా? సక్సెస్ అయింది. ఎందుకు? ఈయన 5 కింగ్డమ్స్ ప్రపోజ్ చేశాడు. ఫస్ట్ది ఏందయ్యా అంటే మొనీరా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పేర్లు. మొనీరా అంటే ఏంటి? ప్రోకారియోట్స్ అంటే ఏంటి అంటే న్యూక్లియస్ ఉండదు ప్రోకారియోట్స్లో. ఏ ఆర్గనిజమ్స్ న్యూక్లియస్ ఉండవో వాటిని మొనీరా అనే ఒక కేటగిరీలో పెట్టేశాడు. దాని తర్వాత రెండోది ప్రొటిస్టా అంటే ఏంటిది? యూకారియోట్ అంటే ఏంటిది? న్యూక్లియస్ ఉన్నవే కానీ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ని మనం ప్రొటిస్టా అంటాం. సో అలా న్యూక్లియస్ ఉన్నవే కానీ యూనిసెల్యులర్ ఉన్న వాటిలన్నిటిని ప్రొటిస్టా కేటగిరీలో పెట్టేశాడు. దాని తర్వాత ఇప్పుడు మూడో కేటగిరీ ఏంటిది? ఫంగై. ఈ ఫంగై ఏంటంటే సేమ్ యూకారియోటే కానీ మల్టీ సెల్యులార్ కదా. సో ఈ ఫంగైని ఏవైతే న్యూక్లియస్ కలిగి ఉండి మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫంగై కేటగిరీలో పెట్టేశాడు. సో ఇవన్నీ బాగానే ఉండే. బ్యాక్టీరియా గురించి మొత్తం కవర్ చేశాడు. మన మనుషుల గురించి కవర్ చేయలేదంటే చేశాడు. ప్లాంటే ఇదేంటిది? ఫోర్త్ది అని చెప్పిన ఫోర్త్ది అంటే ప్లాంటే. దీంట్లో ఏముంటాయి? ఆటోట్రాఫ్ అంటే ఏంటి? మనం చెప్పుకుంది ఏవైతే సొంతంగా ఆహారాన్ని వాటంతా అవే తయారు చేసుకుంటాయో అవి ఆటోట్రాఫ్స్ అంటాం. ప్లాంట్స్ వాటి సొంతంగా అవి ఆహారం తయారు చేసుకుంటాయి కదా. సో వాటి గురించి ఈయన చెప్పాడు. ఓకే. దాని తర్వాత యానిమల్స్ అంటే యానిమేలియా. సో ఇలా ఈ ప్రపోజ్ చేశాడు. అన్ని కేటగిరీలు కవర్ అయినాయి కాబట్టి ఈ థియరీ అందరికీ నచ్చేసింది. ఈయన పేరు ఏం పేరు? ఆర్హెచ్ విట్టేకర్. సో ఇప్పుడు ప్రపోజ్ చేశాడు 1990. సో ఈ 5 కింగ్డమ్ థియరీ ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. సో మరి దేనివల్ల ఆయన ఏం బేస్ చేసుకుని మొత్తం ఎన్ని చేశాడు అంటే ఏం బేస్ చేసుకుని చేశాడు అంటే బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో ఏం బేస్ చేసుకుని చేశాడు అంటే ఫస్ట్ సెల్ నేచర్ తీసుకున్నాడు. సెల్ నేచర్లో ఏముంటాయి? అది యూనిసెల్యులరా మల్టీ సెల్యులరా సెల్ నేచర్ అంటే అది ప్రోకారియోటా యూకారియోటా. సెల్ నేచర్ అంటే అది ప్రోకారియోటా యూకారియోటా అని చేశాడు. దాని తర్వాత సెల్ అక్కరెన్స్. సో సెల్ అనేది ఎలా ఉంది? అక్కరెన్స్ ఎలా ఉంది అంటే యూనిసెల్యులరా మల్టీ సెల్యులరా అని తీసుకున్నాడు. ఫస్ట్ ఏంటిది? సెల్ నేచర్ తీసుకున్నాడు. దాని తర్వాత సెల్ అక్కరెన్స్. దాని తర్వాత మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. అది ఎలా బతుకుతుంది? దాని యొక్క న్యూట్రిషన్స్ ఎలా సంపాదించుకుంటుంది? మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే అది ఆటోట్రాఫా హెటిరోట్రాఫా. ఆటోట్రాఫ్ అంటే ఏంటి? దానికంతా అదే ఫుడ్ తయారు చేసుకోవడం, న్యూట్రిషన్ దానంతట అదే తయారు చేసుకోవడం. మరి హెటిరోట్రాఫ్ అంటే దానంతట కాకుండా వేరే దాని మీద ఆధారపడటం. దాన్ని హెటిరోట్రాఫ్స్ అంటాం. దాని తర్వాత ఏమి మిగిలిపోయింది? ఇంకా దాని యొక్క బాడీ ఆర్గనైజేషన్ ఎలా ఉంది? అది రిప్రొడ్యూస్ ఎలా చేస్తుంది? దాని యొక్క బాడీ ఆర్గనైజేషన్ ఎలా ఉంది? ఎలా ఉంటుంది? దానికి టిష్యూ ఉన్నాయా? అంటే దానికి సెల్స్ ఉన్నాయా? టిష్యూ ఉందా? సో ఆర్గన్స్ ఉన్నాయా? ఆర్గన్ డెవలప్మెంట్ అవుతుందా? ఇవన్నీ చూసాడు దేంట్లో? బాడీ ఆర్గనైజేషన్లో. దాని తర్వాత రిప్రొడక్షన్ అంటే అది యూనిసెక్సువలా బైసెక్సువలా అని చూసాడు. సో వీటి వల్ల అన్నీ వేరే వాళ్ళు అడిగే, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా థియరీ ప్రపోజ్ చేసామనుకో, అవతల వాళ్ళు అడిగే క్వశ్చన్కి అన్నిటికీ ఆన్సర్ చెప్పాలి కదా. సో ఈ థియరీ అంటే ఈ 5 కింగ్డమ్ థియరీ 1919లో వచ్చిన ఈ 5 కింగ్డమ్ థియరీ అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పేసింది. కాబట్టి ఇదే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇదే ఇంకా లీగల్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఒక్కొక్క కింగ్డమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మొనీరా గురించి చూద్దాం. ఫస్ట్ కింగ్డమ్ మొనీరా కదా. సో ఈ మొనీరా గురించి చూద్దాం. మొనీరా అంటే ఏమని చెప్పుకున్నాం? ఫస్ట్ దాని యొక్క సెల్ టైప్ ఎలా ఉంటుంది? అది ఒక ప్రోకారియోటిక్ సెల్ కలిగిన ఒక ఆర్గనిజమ్స్ని మనం మొనీరా కేటగిరీలో పాడేసాం. ఈ ప్రోకారియోట్ అంటే ఏంటి? న్యూక్లియస్ ఉండదు. న్యూక్లియస్ మెంబ్రేన్ కూడా ఉండదు. మరి దీనికి ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది? సో ప్రోకారియోట్స్ అంటే యూనిసెల్యులర్. ఎలాంటి సెల్స్ కలిగి ఉంటాయి? యూనిసెల్యులర్ సెల్స్ కలిగి ఉంటాయి. మన కంటికి కనపడవు అంటే ఏ కేటగిరీ కింద వేస్తాం? అది మైక్రోస్కోపిక్. మన కంటికి కనపడవు యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ కలిగి ఉంటాయి. సో మరి బ్యాక్టీరియాకి సెల్ వాల్ ఉంటుంది కదా.
ఇక్కడ బ్యాక్టీరియాకి సెల్ వాల్ దేంతో తయారైంది అంటే పెప్టిడోగ్లైకన్ 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 అనే దాంతో దీని సెల్ వాల్ తయారవుతుంది. దీని సెల్ వాల్ మరి దీని యొక్క న్యూట్రిషన్ ఏంటి అంటే దాని ఆహారం అనేది ఎలా సంపాదించుకుంటుంది అంటే కొన్ని ఆటోట్రాఫ్స్ ఉంటాయి, కొన్ని హెటెరోట్రాఫ్స్ కూడా ఉంటాయి. సో అలా ఈ మోనిరా ఫర్దర్గా 2 విధాలుగా డిస్టింగ్విష్ అయింది లేదా ఒక బ్రాంచ్డ్ రూపంలో ఫామ్ అయింది. అంటే దీంట్లో 2 విధాలుగా ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి ఫస్ట్ది యూ బ్యాక్టీరియా, రెండు ఆర్కే బ్యాక్టీరియా. యూ బ్యాక్టీరియా అంటే యూ అంటే ఏంటిది ట్రూ అని, యూ అంటే ట్రూ బ్యాక్టీరియా. సో ఇదేంటిది చాలా కామన్ మనం చెప్పుకుంటాం కదా, అరే బ్యాక్టీరియా కంటికి కనిపించిన బ్యాక్టీరియా అంటాం కదా. సో ఈ కేటగిరీ కింద వస్తుంది. ఏ కేటగిరీ కిందకి యూ బ్యాక్టీరియా కేటగిరీ కింద వస్తుంది. సో మరి దీని సెల్ వాల్ దేంతో తయారవుతాయి అంటే సేమ్ పెప్టిడోగ్లైకన్తో తయారవుద్ది, పెప్టిడోగ్లైకన్తో. మరి దీని యొక్క న్యూట్రిషన్ ఎలా ఉంటుంది అంటే హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే వేరే దాని మీద ఆధారపడి ఇది తింటా ఉంటుంది. సో అది యూకారియోటిక్ సెల్స్ గురించి. మరి ఇవి అన్ని కండిషన్లో బతకలేవు. ఏంటివి కొంచెం ఎక్కువ వేడి ఉన్నా కొంచెం బాగా చల్లగా చచ్చిపోతాయి బ్యాక్టీరియా అనేవి. సో ఇప్పుడు ఆర్కియాలజీ అంటే ఏంటిది ఎక్స్కవేషన్ ఆఫ్ ఓల్డ్ సైట్స్ కాబట్టి ఆర్కి అంటే పదం ఓల్డ్ అని అర్థం. అంటే ఎప్పటి నుంచో ఉన్న బ్యాక్టీరియా ఇది. ఎప్పటి నుంచో అంటే ఇప్పుడుది పాతకాల బ్యాక్టీరియా, దీన్నే ఏన్షియంట్ బ్యాక్టీరియా అని కూడా అంటాం. సో మరి ఇది ఎక్కడ బతుకుద్ది అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్, ఏ కండిషన్లో అయినా బతకగలదు. అంటే అలా ఎక్స్ట్రీమ్ ఎండ, వేడి, మంచు ఎక్కువ పడే చోటైనా ఇది బతకగలదు. సో మరి దీని సెలవాలు ఉండిద్దా అంటే ఉండదు. ఉండిద్ది కానీ పెప్టిడోగ్లైకన్ ఉండదు. సెల్వాల్ ఉంటుంది కానీ అది పెప్టిడోగ్లైకన్తో తయారవ్వదు. సో అది ఈ మోనిరా గురించి. సో ఇప్పుడు అది మోనిరా గురించి అయిపోయింది. ఇప్పుడు ప్రొటిస్టా. సో ఈ ప్రొటిస్టా అంటే ఏం చెప్పుకున్నాం, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కానీ యూకారియోటిక్ అంటే న్యూక్లియస్ ఉంటుంది కానీ ఒకే ఒక సెల్ మాత్రమే ఉంటుంది. ఓకే. సో ఇదేంటిది యూకారియోటిక్. సెల్ వాల్ అనేది ఉండదు. సెల్ వాల్ ఈజ్ ఆబ్సెంట్. సో మరి ఇది ఎలా జరిగిద్ది, ఇది ఎలా ముందుకెళ్తుంది అంటే అపెండేజెస్ అంటే వాటి యొక్క అంటే సపోజ్ వాటికి నిజమైన కాళ్ళు ఉండవు, అంటే నిజమైన చేతులు కాళ్ళు అలాంటివి ఉండవు. వాటి బాడీని అవి యూజ్ చేసుకుని ఇట్లా ముందుకెళ్తూ ఉంటాయి. సో మరి దీని యొక్క న్యూట్రిషన్ ఏంటి, అంటే దీని ఆహార పద్ధతి ఎలా ఉంటుంది, దీని ఆహారం అనేది ఎలా తయారు చేసుకుంటుంది లేదా ఎలా బతుకుతుంది అంటే ఇది ఆటోట్రాఫ్ అంటే స్వయం పోషకాలు. అంటే దాని అంతటా అదే ఆహారాన్ని తయారు చేసుకోగలదు. ఏంటిది ప్రొటిస్టా. ఓకే. ఫోటోసిన్థసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఈ ప్రొటిస్టా తయారు చేసుకోగలదు. మరి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటిది అంటే ఆల్గే అంటే పాచి. మరి హెటెరోట్రాఫ్. సో ఇంకోలా కూడా తయారు చేసుకోవచ్చు. హెటెరోట్రాఫ్ అంటే వేరే దాని మీద ఆధారపడి కూడా చేస్తూ ఉంటుంది. సో మరి ఇది ఎలా డివైడ్ అయింది అంటే సో మరి దీని క్లాసిఫికేషన్ ఏంటి, దీని యొక్క క్లాసిఫికేషన్. సో దీని ఏమైనా క్లాసిఫికేషన్ చేశారా అంటే ఒక్క రకంగా చేశారు. ఏంటిది అంటే అది ఫైలం ప్రొటిస్టా అంటే ఏంటి అంటే సేమ్ యూనిన్యూక్లియర్ అంటే ఒకే ఒక న్యూక్లియర్ కలిగి ఉంటుంది. మళ్ళీ ఇది అలా ఫుడ్ దీని యొక్క న్యూట్రిషన్ ఏంటి అంటే ఫుడ్ని ఎలా తయారు చేసుకుంటుంది అంటే ఆటోట్రాఫ్ ద్వారా చేసుకుంటుంది. పారాసైటిక్ అంటే ఏంటిది, సపోజ్ ఒక మొక్క ఇలా ఉంది, దాని మీద తీగ ఉందనుకో, ఈ మొక్కని చంపేసి తీగ తీసుకోవడం ఆహారాన్ని, అంటే ఈ మొక్క ఆహారం తీసుకుంటుంది కానీ ఈ మొక్క నుంచి తీగ తీసుకునే ఆహారం ఈ మొక్కకు అందకుండా బతికేస్తూ ఉంటుంది. దాన్ని మనం పారాసైట్ అంటాం. సో ఆ పారాసైట్ ఇది ఏంటిది ఫైలం ప్రొడ్యూస్, అదొక పారాసైట్. మరి హ్యాబిటేట్ అంటే ఏంటి, ఇక్కడ 2 తెలియాలి. ఏంటిది హ్యాబిట్ అంటే ఏంటి, హ్యాబిట్ అంటే అలవాటు, హ్యాబిటేట్ అంటే నివాస స్థలం, ఉండే ఏరియా, నివాస స్థలం. సో మరి దీని హ్యాబిటేట్ ఏంటి అంటే ఆక్వాటిక్ అంటే నీళ్ళలో ఎక్కువ బతుకుద్ది. ఇంకోటి సాలిటరీ హౌఎవర్ ఫ్యూ ఆర్ కొలోనియల్. సాలిటరీ అంటే ఏంటిది
అంటే ఒక్కటే బతికేస్తది 2 కాలనీస్‌గా బతికేస్తా ఉంటాయి. అంటే ఈ అన్ని కాలనీస్‌గా బతుకుతాయి. కొన్నేమో వాటంతట అవే విడివిడిగా ఉంటాయి. సో, అది ఈ కింగ్డమ్ మొనీరా గురించి. ఇవి ప్రొటిస్టా అనేవి మనం ఏం చెప్పుకున్నాం, నడవడానికి కొన్ని అపెంజెస్ అనేవి ఉపయోగపడతాయి కదా! సో, ఒక్కో దాంట్లో ఒక్కోటి ఉపయోగపడుద్ది. అవి మనం డిస్కస్ చేయాలి. అమీబా. సో, అమీబాలో నడపడానికి లేదా మూవ్‌మెంట్‌కి ఏం ఉపయోగపడుద్ది అంటే సూడోపోడియా. సూడో అంటే ఫాల్స్, పోడియా అంటే మూవ్‌మెంట్. సో, వాటిల్ని ఏమంటామంటే ఇది దేని ద్వారా నడిచిద్ది, దేని ద్వారా మూవ్‌మెంట్‌కి సహాయపడుద్ది అంటే సూడోపోడియా ద్వారా సహాయపడుతుంది. మరి యూగ్లీనా అని ఒకటి ఉంటుంది. సో, యూగ్లీనా అనే ఒక మైక్రో ఆర్గానిజం ఎలా ఎళ్ళిద్ది అంటే ఫ్లాజెల్లం అనే ద్వారా. ఫ్లాజెల్లం అనే ఒక ఆర్గానిజం ద్వారా దీని యొక్క మూవ్‌మెంట్ అవుతా ఉంటది. సో, ఇప్పుడు మూడోది పారమీషియం ఏమో సీలియా ద్వారా. ఇది ఖచ్చితంగా అడిగాడు. చాలా సార్లు అడిగాడు. అమీబా సూడోపోడియా ద్వారా మూవ్‌మెంట్ చేస్తా ఉంటది. యూగ్లీనా ఫ్లాజెల్లం అనే ద్వారా చేస్తా ఉంటది. ఇదేంటిది పారమీషియం సీలియా ద్వారా మూవ్‌మెంట్స్ చేస్తా ఉంటది. సో, అది ఈ ప్రొటిస్టా గురించి. ఇప్పుడు ఫంగై గురించి డిస్కస్ చేద్దాం. థర్డ్ క్లాస్. 5 కింగ్డమ్స్ గుర్తుపెట్టాడు కదా! సో, ఇది థర్డ్ కింగ్డమ్ ఫంగై గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? కింగ్డమ్ ఫంగై. సో, ఈ ఫంగై గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కింగ్డమ్ ఫంగై. ఈ ఫంగై అంటే ఏంటి? తెలుగులో మనం బూజు అంటాం. అచ్చ తెలుగులో అయితే శిలీంధ్రాలు అంటారు. సో, శిలీంధ్రం. సో, దీని యొక్క సెల్ టైప్ ఏంటి? ఫస్ట్ దీని యొక్క సెల్ టైప్ ఏంటంటే యూకారియోట్సే కానీ మల్టీ సెల్యులార్ కదా! సో, యూకారియోట్సే అంటే న్యూక్లియస్ ఉంటుంది కానీ మల్టీ సెల్యులర్. అదే యూనిసెల్యులర్ అయితే మనం ప్రొటిస్టా అని చెప్పుకున్నాం. సో, ఇది మల్టీ సెల్యులర్ కాబట్టి ఫంగై కింగ్డమ్‌లో ఆర్‌హెచ్ విట్టాకర్ ఆయన వేశాడు. సో, మరి దీని యొక్క సెల్ వాల్ దేనితో తయారై ఉంటుంది? ఇంపార్టెంట్. సెల్ వాల్ దేనితో తయారవుతుంది అంటే చితిన్. సో, చితిన్ అనే దాంతో తయారై ఉంటుంది. సెల్ వాల్ చితిన్ అనే దాంతో తయారై ఉంటుంది. మరి అక్కడ మోనిరా దగ్గర దేనితో తయారై ఉంటుంది? పెప్టిడోగ్లైకన్. అదే ప్లాంట్స్‌లోనైతే సెల్యులోజ్. సో, దీంట్లో సెల్ వాల్ దేనితో తయారై ఉంటుంది? చిటిన్ అనే దాంతో సెల్ వాల్ తయారై ఉంటుంది. సో, ఎలా న్యూట్రిషన్. మరి దీని యొక్క న్యూట్రిషన్ ఏంటిది? అంటే ఆహారాన్ని అది ఎలా సంపాదించుకుంటుంది అంటే హెటెరోట్రాఫిక్. అంటే వేరే దాని మీద ఆధారపడుద్ది. అచ్చ తెలుగులో అంటే ఖచ్చితంగా చెప్పాలంటే సాప్రోట్రాఫిక్ అంటే ఏమని చెప్పుకున్నాం? డెడ్ అండ్ డికేయింగ్ యానిమల్స్ మీద ఉండి ఆహారాన్ని సంపాదించుకోవడమే ఈ సాప్రోట్రాఫిక్. డెడ్ అండ్ డికేయింగ్ యానిమల్స్ మీద ఉండి అంటే బతుకుతూ ఆహారాన్ని దాని ద్వారా పొందటమే ఈ సాప్రోట్రాఫిక్. మ్యాక్సిమం సాప్రోట్రాఫిక్ కానీ కొన్ని పారాసైట్స్ కూడా ఉంటాయి. అంటే వేరే దాన్ని చంపేసి వేరే దాని యొక్క ఆహారాన్ని బలవంతంగా లాక్కుని అది బతికే కేటగిరీని పారాసైటిక్ అంటాం. సో, ఇది పారాసైటిక్. అండ్ కొన్ని ఏం చేస్తాయి అంటే మ్యూచువలిస్టిక్ కొన్ని ఉంటాయి. అంటే 2 ఒకదానికొకటి సహాయపడటం. అంటే ఎగ్జాంపుల్ ఏంటిది? ఒకటి ఫుడ్ ఇస్తే ఇంకోటి షెల్టర్ ఇవ్వడం. ఇంకోటి షెల్టర్ ఇస్తే ఇంకోటి ఫుడ్ ఇవ్వడం. సో, అలా దాన్ని ఏమంటాం అంటే మనం సింబయోసిస్. ఇంపార్టెంట్ ఇది. సింబయోసిస్ అంటే ఏంటి అని అడుగుతాడు. సింబయోసిస్ అంటే ఎక్కడ వాడతాం అంటే మనం లైకెన్స్ అనే ఆర్గానిజం దగ్గర వాడతాం. లైకెన్స్ అంటే ఏంటి అంటే బ్లూ గ్రీన్ ఆల్గే అంటే బ్లూ గ్రీన్ అనేది కలర్స్. బ్లూ గ్రీన్ ఆల్గే అంటే ఏమని చెప్పుకున్నాం? నాచు. బ్లూ గ్రీన్ ఆల్గే ప్లస్ ఫంగై కలిపి మనం లైకెన్స్ అంటాం. బ్లూ గ్రీన్ ఆల్గే ఫంగైని కలిపి మనం లైకెన్స్ అంటాం. సో, ఈ ఫంగై ఏం చేస్తుంది అంటే షెల్టర్ ఇస్తుంది. ఫంగై అనేది ఈ బ్లూ గ్రీన్ ఆల్గేకి షెల్టర్ ఇస్తుంది. దాన్ని కాపాడుతూ ఉంటుంది. మళ్ళీ వాటర్‌కి న్యూట్రియంట్స్‌ని ఇవి తీసుకొస్తుంది. ఏంటది? ఫంగై. మరి బ్లూ గ్రీన్ ఆల్గే పని ఏంటిది? ఫుడ్ తయారు చేయడం. ఎలా? సూర్యుడి నుంచి వచ్చే కిరణాలను ట్రాప్ చేసి ఫోటోసింథసిస్ చేస్తుంది. ఏంటిది? బ్లూ గ్రీన్ ఆల్గే. సో, ఇలా 2 ఒకదానికొకటి సహాయపడుతున్నాయి కాబట్టి దాన్ని మ్యూచువలిస్టిక్ అంటాం. దీన్నే సింబయోసిస్ అంటాం. కరెక్ట్‌గా చెప్పుకోవాలంటే లైకెన్స్ ఏ 2 కలిసి ఉంటాయి లైకెన్స్‌లో? బ్లూ గ్రీన్ ఆల్గే ఒకటే, ఫంగై ఒకటే. ఫంగై ఏమో షెల్టర్, వాటర్ న్యూట్రియంట్స్ తీసుకొస్తే బ్లూ గ్రీన్ ఆల్గే ఫుడ్ తీసుకొస్తుంది. సో, ఇది ఈ ఫంగై గురించి. ఇంకేం మిగిలిపోయింది? ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ మిగిలిపోయాయి.
సో ఇప్పుడు ప్లాంటే గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు కింగ్డమ్ ప్లాంటే. సో కింగ్డమ్ ప్లాంటే ఎలా డివైడ్ అయినాయి అంటే ఇది క్రిప్టోగామే, క్రిప్టో అంటే హిడెన్ కదా క్రిప్టో అంటే. క్రిప్టోగామే అండ్ ఫెనెరోగామే, ఫెనెరోగామే, క్రిప్టోగామే, ఫెనెరోగామే. సో ఈ క్రిప్టోగామేలో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, పీ సైలెంట్, టెరిడోఫైటా. సో మళ్ళీ దీంట్లో 2 ఉన్నాయి. జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్. మళ్ళీ యాంజియోస్పర్మ్స్లో మోనోకాట్స్, డైకాట్స్. సో ఈ పార్ట్ కవర్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. సో క్రిప్టోగామే అంటే ఏంటి, క్రిప్టోగామేలో ఉన్నాయి థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అంటే కవర్ చేసి విల్ కాల్ ఇట్ ఏ డే. సో ఇప్పుడు ప్లాంటేల్ చూద్దాం. సో ఈ ప్లాంటే ఎలా ఉండేదో చూద్దాం. అంటే ప్లాంట్స్ ఎలా ఉంటాయి మనం డిస్కస్ చేద్దాం. సెల్ టైప్. ఫస్ట్ సెల్ ఎలా ఉంటుంది, యూకారియోటిక్. అంటే యూకారియోటిక్ సెల్ అంటే న్యూక్లియస్ ఖచ్చితంగా ఉంటుంది. న్యూక్లియస్ ఉంటే న్యూక్లియస్ మెంబ్రెయిన్ కూడా ఉంటుంది. న్యూక్లియస్ ఉంటే చెట్టు అంటే యూనిసెల్యులారా, మల్టీ సెల్యులారా, మల్టీ సెల్యులార్. యూకారియోటిక్ సెల్స్ విత్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. సో మరి దీని యొక్క సెల్ వాల్ దేంతో మేడ్ అవుతుంది చెప్పుకున్నాం, చెట్లదే. సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్తో ఇది తయారవుద్ది. మరి దీని యొక్క న్యూట్రిషన్ ఎలా అంటే దాని ఆహారం అది ఎలా సంపాదించుకునేది, న్యూట్రిషన్. దీని యొక్క న్యూట్రిషన్ అది ఎలా సంపాదించుకునేది అంటే ఆటోట్రాఫిక్. అన్ని మొక్కలు ఆటోట్రాఫిక్ ద్వారానే సంపాదించుకుంటాయి. అంటే ఎలా, క్లోరోఫిల్ ద్వారా ఫోటోసింథసిస్ జరిపి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అని చెప్పుకున్నాం. ఏంటిది, ప్లాంట్స్. ప్లాంటే కింగ్డమ్ ఎలా వేటి ఆధారాల ద్వారా దీన్ని విభజించారు అంటే ఫస్ట్ది ప్లాంట్ యొక్క బాడీ షేప్ గురించి. ప్లాంట్ యొక్క బాడీ షేప్ ఎగ్జాంపుల్ ఏదైనా తుమ్మ చెట్టు తీసుకున్నాం అనుకో, తుమ్మ చెట్టు ఎలా ఉంటుంది, ఇలా గుబురుగా ఎలా ఉంటుంది. అదే కొబ్బరి చెట్టు తీసుకున్నాం అనుకో, స్ట్రైట్గా ఉంటుంది, ఇలా స్ట్రైట్గా ఉండి ఆకుల్లాగా ఇలా వస్తాయి. సో అలా ఈ ప్లాంట్ బాడీ డిఫరెంట్గా ఉందని అదొక కారణం చెప్పారు. రెండోది ఏందయ్యా అంటే టిష్యూ, వాస్కులర్ టిష్యూస్ అంటే లోపల ఉన్న కణజాలం గురించి చెప్పారు. మూడోది ఎబిలిటీ టు బేర్ సీడ్స్ అంటే విత్తనాలు ఇవ్వని కూడా ఉన్నాయి. విత్తనం మీద అంటే కొన్ని విత్తనాలు ఇచ్చేవి ఉన్నాయి, విత్తనాలు ఇవ్వని ఉన్నాయి. ఎబిలిటీ టు బియర్ అంటే ఏంటిది, ప్రొడ్యూస్ చేయడం. సీడ్స్ అంటే కొన్ని విత్తనాలు ఇచ్చేవి ఉన్నాయి, కొన్ని విత్తనాలు ఇవ్వని ఉన్నాయి. వాటిని ఆధారంగా చూపించి విడగొట్టారు. ఇప్పుడు నాలుగోది ఏంటిది, సీడ్స్ ఎన్క్లోజ్డ్ విత్ దేర్ ఫ్రూట్స్. అంటే సీడ్స్ ఉన్నాయి కదా, కొన్నేమో పండ్ల లోపల ఉంటున్నాయి, కొన్నేమో పండ్ల లోపల ఉండట్లా. విత్తనం మీద కూడా 2 రకాలుగా విభజించారు. సీడ్స్ కొన్ని బయట ఉంటాయి, కొన్ని లోపల ఉంటాయి. సో అలా. అండ్ ఫిఫ్త్ది లాస్ట్ది ఏంటి అంటే ఫ్లవర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి లేదా. సో అది ఫ్లవర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి లేదా అని ఈ 5 మీద వాళ్ళు ఆధారాలుగా చేసుకొని దీన్ని ఎలా విభజించారు. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ ప్లాంట్ కింగ్డమ్ అంటే ఏంటి, అసలు క్రిప్టోగామే అంటే ఏంటి, ఫెనరోగామే అంటే ఏంటి అని. సో ఇప్పుడు చూద్దాం అసలు ఈ క్రిప్టోగామే అంటే ఏంటి, ఫెనరోగామే అంటే ఏంటి. సో ఈ క్రిప్టోగామే అంటే ఏంటి, ఫెనరోగామే అంటే ఏంటి చూద్దాం. సో ఈ క్రిప్టోగామేలో సీడ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఉండవు. అంటే సీడ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఆబ్సెంట్. అంటే అవి ఇక్కడ ఉంటాయి అని. సీడ్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి, ఫెనరోగామే దగ్గర ఉంటాయి. దాని తర్వాత రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కనపడవు. రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ హిడెన్ అంటే ఉంటాయి కానీ అవి కనపడవు ఎక్స్టర్నల్గా. ప్లాంట్ యొక్క రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏంటివి, ఫ్లవర్లో ఉంటాయి అని చెప్పుకున్నాం. ఏంటిది, పిస్టిల్, స్టేమిన్ కదా. సో అవి ఇక్కడ కనపడవు కానీ ఉంటాయి, అవి ఇక్కడ కనపడతాయి. రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆర్ ఎక్స్పోజ్డ్. సో ప్లాంట్స్ ఉంటాయా ఉండవా, ఎలా ఇవాల్వ్ అంటే ఇది ఉద్భవించడం. ప్లాంట్స్లో ఉన్న రకాలు ఎలా, ఇవి ఎక్కువ ఉద్భవించాయి, తక్కువ ఉద్భవించాయి అంటే తక్కువ. ఇదేంటి, హైలీ ఎవాల్వ్డ్ ప్లాంట్స్ అంటే చాలా వాటి యొక్క అంటే సపోజ్ ఎలా చెప్పాలి, ఒక 10,000 సంవత్సరాల క్రితం ఫ్లవర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ అనుకో సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. ఇక్కడ అనుకో హైగా ఎవాల్వ్ అయి ఉంటాయి, అంటే మార్పు చెందాయి బాగా అని చెప్పుకుంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, టెరిడోఫైటా, బ్రయోఫైటా, థాలోఫైటా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటివి, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్. సో అవి యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్. సో ఇప్పుడు ఈ ప్లాంట్ కింగ్డమ్ థాలోఫైటా గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటిది,
థాలోఫైటా. సో, ఈ థాలోఫైటా ఏంటి అంటే ఇది యూకారియోటిక్. ఇది యూకారియోటిక్. దాని తర్వాత ఇంకోటేంటిది దీనికి పార్ట్స్ సరిగ్గా ఉండవు. అంటే డిఫరెన్షియేటెడ్ పార్ట్స్ సరిగ్గా ఉండవు. డు నాట్ హ్యావ్ వెల్ డిఫరెన్షియేటెడ్ పార్ట్స్. అంటే అందులో ఉన్న ప్లాంట్స్ అనేవి సరిగ్గా ఉండవు. ఎగ్జాంపుల్ ఏంటివి? ఇవి కొమ్మలు సరిగ్గా ఉండవు. స్టెమ్ అంటే ఇవి ఇలా ఉంటది కదా! అది సరిగ్గా ఉండదు. రూట్స్ సరిగ్గా ఉండవు. అంటే పార్ట్స్ ఉంటాయి. కానీ దోస్ ఆర్ నాట్ వెల్ డిఫరెన్షియేటెడ్. వెల్ డిఫరెన్షియేటెడ్ పార్ట్స్ ఉండవు. మళ్ళీ నో వాస్క్యులర్ టిష్యూస్. నో వాస్క్యులర్ టిష్యూ. వాస్క్యులర్ టిష్యూ అంటే ఏంటి అంటే మొక్కలో 2 ఉంటాయని చెప్పుకున్నాం. జైలం, ఫ్లోయం. జైలం ఏమో వాటర్‌కి, ఫ్లోయం ఏమో ఫుడ్‌కి కదా! సో, అక్కడ వాస్క్యులర్ టిష్యూ దీంట్లో ఉండదు. దేంట్లో? థాలోఫైటాలో వాస్క్యులర్ టిష్యూ ఉండదు. మొక్కలు నడుస్తాయా? నడవు. కాబట్టి దాన్ని నాన్ మొటైల్ అంటాం. నాన్ మొటైల్. సో, మూవ్‌మెంట్ అనేది మొక్కలకు ఉండదు. అవి కరెక్ట్‌గా అంతే ఇమిడి ఉంటాయి. సో, మరి దీని యొక్క న్యూట్రిషన్ ఏంటిది? ఆల్వేస్ ఆటోట్రాఫిక్. దీని యొక్క న్యూట్రిషన్ ఆటోట్రాఫిక్. ఎగ్జాంపుల్స్ ఏందయ్యా అంటే దీనికి క్లోరోఫాసే. ఇంకోటేంటది? ఫోయోఫైసే, రోడోఫైసే. క్లోరో అంటే అర్థం ఏంటిది? గ్రీన్. క్లోరో అంటే గ్రీన్. ఫేయో అంటే ఏంటి అంటే బ్రౌన్. రోడో అంటే రెడ్. ప్లేసే అంటే ఆల్గే. అంటే క్లోరోప్లేసే అంటే గ్రీన్ ఆల్గే. ఫోనోప్లేసే అంటే బ్రౌన్ ఆల్గే. రోడోప్లేసే అంటే రెడ్ ఆల్గే. సో, ఇవి ఎగ్జాంపుల్స్. దేనికి? థాలోఫైటాకి. సో, కొన్ని ట్రిక్స్ ఉన్నాయంట. సో, ఈ క్లోరోఫైసేలో ఉన్న ఇంకా కొన్ని ఆర్గానిజమ్స్ స్పెసిఫిక్‌గా డిస్కస్ చేశాడు. అదేంటి అంటే స్పైరోగైరా అంటే పాచి, నాచు. స్పైరోగైరా అంటే నాచు. స్పైరోగైరా ఏ రిప్రొడక్షన్ అని చెప్పుకున్నాం? ఫ్రాగ్మెంటేషన్. అంటే మొక్కలవుతా ఉంటది. మొక్కలై వేరే సంతానాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది కదా! సో, అది స్పైరోగైరా. ఇంకోటి ఆల్త్రాక్స్, ఉలిత్రాక్స్, వోల్వ్రాక్స్, చారా, క్లాడోఫోరా. మెయిన్ ఇంపార్టెంట్ వోల్వ్రాక్స్. ఎగ్జాంపుల్స్ దేనికి అని అడుగుతాడు. మనం చెప్పాల్సింది థాలోఫైటా అని మనం చెప్పాలి. సో, మరి ఇందాక వచ్చింది కదా ఫానోప్లేసియా అని. సో, ఫానో అంటే ఏం చెప్పుకున్నాం? బ్రౌన్. సో, బ్రౌన్ ఆల్గే అనేది దీన్ని ఏమంటాం అంటే కెల్ప్ అని కూడా అంటాం. ఈ కెల్ప్ ఎందుకు ఉపయోగిస్తాము అంటే స్వీట్ ఆల్కహాల్ తయారు చేయడానికి ఈ కెల్ప్ని మనం ఉపయోగిస్తాం. స్వీట్ ఆల్కహాల్ చేయడానికి ఈ కెల్ప్ని మనం ఉపయోగిస్తాం. ఎందుకు? దాని పేరు ఏంటయ్యా అంటే మ్యానిటాల్ అనే దాన్ని మనం కెల్ప్ నుంచి తయారు చేస్తాం. అగర్ అనే ఒక పదార్థం ఉంటుంది. అది ఎక్కడ నుంచి తీసుకుంటామా అంటే రోడోఫైసి అనే గురించి మనం డిస్కస్ చేస్తాం. అగర్ అనేది ఒక జెల్లీ లైక్ సబ్స్టెన్స్. రోడో అంటే కలర్ రెడ్. ఫైడే అంటే ఆల్గే. సో, రెడ్ ఆల్గే నుంచి మనం కనుక తీసుకుంటే దాన్ని మనం రోడోఫైటా అంటాం. సో, అది థాలోఫైటా గురించి. ఇప్పుడు బ్రయోఫైటా. సో, రెండోది బ్రయోఫైటా. రెండోది బ్రయోఫైటా. ఈ బ్రయోఫైటా అంటే ఏంటిది అంటే వీటిని ఏమంటాం అంటే యాంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటాం. యాంఫీబియన్స్ అంటే ఏంటివి? భూమి మీద, నీళ్ళల్లో 2 చోట్ల బతికే వాటిని యాంఫీబియన్స్ అంటాం. కాబట్టి వీటిని ఏమంటాం? యాంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటాం. ఇక్కడ కూడా వాస్కులర్ టిష్యూస్ ఉండవు. ఎక్కడ కూడా ఉండవు. ఎందుకు? అసలు వాస్కులర్ టిష్యూ అంటే ఏమని చెప్పుకున్నాం? ఏదైతే ఒకటేమో ఆహారాన్ని తీసుకెళ్తుంది, ఇంకోటేమో నీళ్ళు తీసుకెళ్తుంది. నీళ్ళని తీసుకెళ్లేదాంట్నేమో జైలం అన్నాం. ఆహారాన్ని తీసుకెళ్లేదేమో ఫ్లోయం అన్నాం. సో, ఇక్కడ వాస్కులర్ టిష్యూస్ అనేవి ఇక్కడ ఉండవు. ఎక్కడ? బ్రయోఫైటాలో ఉండవు. సో, కానీ ఇక్కడ వెల్ డిఫరెన్షియేటెడ్ షేప్ ఉంటుంది. అంటే అన్నీ కరెక్ట్‌గా షేప్‌లో ఉంటాయి. సో, కానీ అన్ని షేప్‌లో ఉంటాయి కానీ రూట్స్ ఉండవు. ట్రూ రూట్స్ అంటే ఏంటి? లోతుగా వెళ్ళే రూట్స్ ఉండవు. అండ్ స్టెమ్స్ కూడా సరిగ్గా ఉండవు. వెల్ డిఫరెన్షియేటెడ్ అంటే ఆ షేప్ ఉంటుంది కానీ అవి మొత్తం తయారై ఉండవు.
మనం తెలుగులో చెప్పుకున్నాం కదా! గుబురు వేరు, తల్లి వేరు అని. తల్లి వేరు అంటే ఎలా ఉంటది? కిందకెళ్ళిపోయి ఇలా రూట్‌గా ఉంటది. అదే గుబురు వేరు అంటే ఇలా, ఇలా ఎక్కడెక్కడెక్కడెక్కడే పైనే ఉంటది. గడ్డి ఒక గుబురు వేరు కదా! గడ్డి గుబురు వేరు. అది ఇలా ఎక్కడెక్కడే ఉంటది. ఎక్కడెక్కడే ఉంటది. ఇదేమో పెద్ద పెద్ద మొక్కలు ఇలా తల్లి వేరు లోపలికెళ్తది కదా! సో, ఈ కేటగిరీ బ్రయోఫైటాకి సంబంధించింది. ఈ కేటగిరీ బ్రయోఫైటాకి సంబంధించింది. సో, ఆహ్, మరి దీని యొక్క న్యూట్రిషన్ ఎలా ఉంటది? దీని యొక్క న్యూట్రిషన్ ఎలా ఉంటది అంటే ఆటోట్రాఫిక్ అంటే వాటంతట అవే స్వయంగా తయారు చేసుకుంటాయి. మళ్ళీ ఈ చెట్లు ఎక్కడైనా కదులుతాయా అంటే కదలవు. కాబట్టి నాన్ మొటైల్ మూవ్‌మెంట్ సంగతి ఏంటి? అవి కదలికలు ఉంటాయా అంటే ఉండవు. నాన్ నాన్ మొటైల్ మరి రిప్రొడక్షన్ సంగతి ఏందయ్యా అంటే రిప్రొడక్షన్ రిప్రొడక్షన్ సంగతి ఏందయ్యా అంటే స్పోర్స్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? స్పోర్స్ అంటే ఫంగై ఉంటది. పుట్టగొడుగులు ఉంటాయి కదా! సో, వాటిలో ఉండే వాటిని మనం స్పోర్స్ అంటాం. సో, వాటిల ద్వారా ఇవి వాటర్‌లో రిప్రొడక్షన్ జరుపుతాయి. వాటర్‌లో రిప్రొడక్షన్ జరిపి సో, నెక్స్ట్ ఒక ప్లాంట్‌ని మళ్ళీ భూమి మీదకి తీసుకొస్తాయి. సో, అది గదా! ఇంకా మళ్ళీ దీని యొక్క మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఏంటది? మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఏమో యాంథెరిడియం. యాంథర్ కదా! నార్మల్‌గా అయితే మామూలుగా దీన్నేమంటామంటే యాంథెరిడియం అంటాం. సో, అదే మరి ఫీమేల్ పార్ట్ ఏంటది ఇక్కడ? ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ దీనికి ఆర్కేజీనియం అంటాం. సో, ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. సో, ఎగ్జాంపుల్స్ ఏందయ్యా అంటే లైవ్ వాట్స్, మర్చాంటియా, మాస్, రిసియా ఇవన్నీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలంటే మాసెస్ అంటే ముళ్ళున్నవి. సో, అలా ముళ్ళుంటాయి కానీ అవి గుచ్చుకోవు. ముళ్ళున్నవి. ఇంకోటేంటి అంటే లివర్ వాట్స్. సో, ఇవి. సో, ఇంకా లాస్ట్‌కి మిగిలింది ఏంటి దీంట్లో టెరిడోఫైటా. సో, ఈ టెరిడోఫైటా అంటే ఏంటి? వీటిల్ని ఏమంటారు అంటే ఫస్ట్ టెరెస్ట్రియల్ వాస్కులర్ టిష్యూ. అంటే మొక్కల్లో ఫస్ట్ వాస్కులర్ టిష్యూ దీనికే వచ్చింది అని అర్థం. ఫస్ట్ టెరెస్ట్రియల్ అంటే భూమి మీద ఫస్ట్ టెరెస్ట్రియల్ వాస్క్యులార్ ప్లాంట్స్ అంటే భూమి మీద ఉన్న మొక్కల్లో మొట్టమొదటిసారి వాస్కులర్ టిష్యూ అంటే జైలం ఫ్లోయం దీంట్లోనే గుర్తించారు. టెరిడోఫైటాలో మాత్రమే గుర్తించారు. దీనికి వెల్ డిఫరెన్షియేటెడ్ ఉంటాయి అన్నీ. అంటే అన్నీ సక్రమంగా అంటే చక్కగా అన్నీ ఉంటాయి. అలాంటివి రూట్స్, స్టెమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో, ఇక్కడ లీవ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే లీవ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఆకులా ఉండవు. అంటే ఆకు ఎలా ఉంటది? ఇలా ఉంటది కదా! సో, అలా ఉండవు. కానీ దీంట్లో ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. ఈనపొల్లలాగా ఇలా ఉంటాయి. ఎందుకు అలా ఉంటున్నాయి అంటే స్పోరోఫిల్స్ అనే పదార్థం ద్వారా స్పోరోఫైల్స్ లేదా స్పోరోఫిల్స్ అనుకుంటాం. ఎందుకు స్పోర్స్‌ని ప్రొడ్యూస్ చేయడానికి అలా ఉంటాయి. ఎలా ఉంటాయి. దేనివల్ల ఉంటది? స్పోరోఫైల్స్ ద్వారా అలా ఉంటాయి. సో, దీనికి మరి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయా అంటే ఉంటాయి. కానీ హిడెన్ అంటే కనపడవు కానీ ఉంటాయి. మరి దీని యొక్క హ్యాబిటాట్ ఏంటి అంటే ఎక్కడ ఉంటాయి? దీని యొక్క హ్యాబిటాట్ ఏంటి? ఎక్కడ ఉంటాయయ్యా అంటే రాక్ యొక్క క్రాక్స్‌లో ఉంటాయి. షాడీ ప్లేసెస్ ఎక్కువ నీడ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాయి. ఇవి. సో, ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. మార్సిలియా ఫెన్స్ హార్స్‌టైల్. ఫెర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫెర్న్ ఈజ్ ఎ కేటగిరీ ఆఫ్ అని చాలా సార్లు అడిగాడు. ఏం చెప్పాలి ఇప్పుడు టెరిడోఫైటా. సో, ఈ కంప్లీటెడ్ క్రిప్టోగామే. రేపు ఫోనోగామే చూసి యానిమల్గా కంప్లీట్ చేసేద్దాం. ఓకే దెన్ బాయ్.